మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తిని చాటును విశ్రమించేవాడు. అంటే దేవుని యొక్క దేవుడు ఆశ్రయంగా మనకుంటే మనకేం కాదు. ఆయన రక్తాన్ని ఆశ్రయం చేసుకుంటే మనకేం కాదు. ఆయన రక్తము చేత మన దేశం కప్పబడితే మన దేశానికి ఏం కాదు. అదేవిధంగా ఆయన రక్తం చేత ప్రపంచం అంతా కూడా కప్పబడితే ప్రపంచం అంతా కూడా ఏం కాదు. అదేవిధంగా ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా ప్రతి జిల్లా కప్పబడితే ఏం కాదు, ప్రతి జిల్లాకి ఏం కాదు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి ప్రతి మండలం కప్పబడితే ప్రతి మండలం కూడా ఏం కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి ప్రతి గ్రామం కప్పబడితే ప్రతి గ్రామానికి కూడా ఏం కాదు. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తున్నాము? ఆయన రక్తంతో కప్పబడుతున్నామా? ఆయన రక్తంతో ఆయన రక్తంతో ప్రొటెక్షన్ అడుగుతున్నామా? ఆయన రక్తాన్ని మన జీవితంలో ప్రోక్షిస్తున్నామా? లేకపోతే సింపుల్గా బయటికి వెళ్తున్నామా? ప్రియ మిత్రమా, యేసుక్రీస్తు ప్రభువులో ఆయా ప్రభు రక్తంలో చాలా శక్తివంతమైన మిస్సైలు. ఆయన రక్తంతో మీరు కప్పబడి బయటికి వెళ్ళండి.